కకర ఊసి కకరగాసి ఎన్నెల్లాయనో మారి ఎన్నెల్లాయనో కలకాల కంటే నీరు కన్నా వారికి నన్ను కొన్న వారికి కకర ఊసి కకరగాసి ఎన్నెల్లాయనో మారి ఎన్నెల్లాయనో కలకాల కంటే నీరు కన్నా వారికి నన్ను కొన్న వారికి ఏరు వారిన బోదు ఏటిల ఉసికే ఏటిల ఉసికే కల్వాలాయి పారినవో కన్నా జాడలు నన్ను కొన్న జాడలు ఏరు వారిన ఓదు ఏటిల ఉసికే ఏటిల ఉసికే కల్వాలాయి పారినవో కన్నా జాడలు నన్ను కొన్న జాడలు 12 కోళ్ళ పట్టే మంచం పండా నేనడు నేనుండా నేనడు పాపకారి అత్త మామ పక్క వాపిరి నన్నెడా వాపిరి. నీ పాటలు నిమ్మలంగా నీట్ గా నిదానంగా ఎలాంటి బెరుకు లేకుండా అడావి లేకుండా మంచిగా వాడుతున్నారు. మంచి కరెక్ట్ స్ట్రిప్ వేసుకొని వాడుతున్నారు. నాన్న ఇట్లా ఏం చేస్తారు? నాన్న సింగరేం చేశాడు కానీ చనిపోయాడు. అమ్మ వాళ్ళు అక్కడ ఆదిలాబాద్ అయితే వరంగల్లేనా? అమ్మ వాళ్ళది ఇక్కడనే హన్మకొండ. ఇప్పుడు కొత్తకొండ జాతర సాగుతుంది కదా అక్కడ అమ్మ వాళ్ళు. నాకంటే పెద్దగా తెలియదు, మాది నల్గొండ జిల్లా. సో అక్కడ ఎక్కువ తెలియదు, అందుకని అడుగుతున్నాను. ఎక్కువ సింగరేణి అంటే అటు ఆదిలాబాద్ అటే కదా? సింగరేణి అంటే ఇక్కడ గోదావరికాని బల్లార్ష. బాబు చేసింది మాత్రం బల్లార్ష. అక్కడ నుండి అక్కడనే. మీ పిల్లలు స్కూల్ కి ఏమన్నా వెళ్తున్నారా? 2.5 years. ఓకే, నాకు తెలియదు కదా, సో అడిగిన. 2.5 years. 2.5 years. వాళ్ళు స్కూల్ కి వెళ్ళట్లేదు, చిన్న పిల్లలు కాబట్టి. అందుకే నేను కూడా ఏం బయటకు వెళ్ళట్లేదు. కానీ మీ మీడియా చూసిన కాంచెల్లి నేను పాడదామనేసి కాల్ చేస్తా ఉన్నా. అప్పుడు చేసినప్పుడు మీరు ఎత్తారు, ఒక రోజు ఎత్తి సాయంకాలం అట్లా మాట్లాడారు. మీకేమన్నా పాటలు వస్తా అంటే వచ్చు మేడం అని అన్నా. మీరు బయట ఇట్లా యూట్యూబ్ లో ఏమన్నా పాట పాడుతున్నా అంటే నేను ఒక యూట్యూబ్ లో పాట పాడాను, మీరు విన్నారు. సరే మేము తర్వాత కాల్ చేస్తాం చెప్తే, ఒకవేళ మేము హన్మకొండకు వచ్చేది ఉంటే మేము అప్పుడు కాల్ చేస్తామని మీరు. అవును, హన్మకొండకు వస్తుంది మీరేనా అంటే నాకు చాలా మంది కాల్స్ చేస్తుంటారు కదా, సో అట్లా ఏమని ఐడెంటిఫై లేదు. ఒకవేళ హన్మకొండకు మేము వచ్చేది ఉంటే అప్పుడు మేము కాల్ చేస్తాం, అప్పుడు మీరు టచ్ లో ఉండండి చెప్పారు. ఓకే ఓకే, మీరేనా? అటు సైడ్ వద్దాం అనుకున్నాం, బట్ ఏమైందంటే ఇక్కడ చాలా మంది వస్తున్నారు, సో అందుకని ఇంకేం వెళ్ళట్లేదు. వాళ్ళు ఇటు వస్తుంది కదా అనేసి అందుకని రమ్మన్నాం. మీరు కానుకుంటే రండి అని చెప్పేసి. ఆల్రెడీ టైం టేబుల్ కూడా చాలా డేస్ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది, వచ్చేసిన సింగర్స్. అందుకని మేము కూడా చూసిన కాంచెల్లి సరే మేము అటు వెళ్దాంలే అనేసి ఈయన మొన్న రమ్మన్నారు మీరు, కానీ అప్పుడు మాకు వీలు కాకుండా ఈయన డ్యూటీకి వెళ్ళాడు. 2 పిల్లలు తీసుకొని నేను రాలేను కదా అని, ఈయనకి ఈ రోజు సెలవు కాబట్టి వస్తాం అన్నట్టు ఈ రోజు. సరే, మరొక పాట పాడండి. కంకెడి కంకెడి కాస్తూరి వరి గుమ్మలో మంచం నిండా గుప్పుకొని వరి గుమ్మలో మాటకాడు బావగారు వరి గుమ్మలో మాటకొక్క మగవాని అడిగే వరి గుమ్మలో కంకెడి కంకెడి కాస్తూరి వరి గుమ్మలో మంచం నిండా గుప్పుకొని వరి గుమ్మలో మాటకాడు బావగారు వరి గుమ్మలో మాటకొక్క మగవాని అడిగే వరి గుమ్మలో నీటి మీద నాసుదేలే వరి గుమ్మలో నాసులొక్క జిమ్మ దొరికే వరి గుమ్మలో నీటుగాడు బావగారు వరి గుమ్మలో వాడు నిమ్మ పళ్ళ చూసమాడే వరి గుమ్మలో కంకెడి కంకెడి కాస్తూరి వరి గుమ్మలో మంచం నిండా గుప్పుకొని వరి గుమ్మలో మాటకాడు బావగారు వరి గుమ్మలో మాటకొక్క మగవాని అడిగే వరి గుమ్మలో ముచ్చాల తాళపాక వరి గుమ్మలో ముంగట బంగారి సింగు వరి గుమ్మలో ముచ్చాల తాళపాక వరి గుమ్మలో ముంగట బంగారి సింగు వరి గుమ్మలో ముంగట బంగారి సింగు వరి గుమ్మలో వాడు ముచ్చటాడి ఇచ్చి వచ్చే వరి గుమ్మలో ముచ్చాల తాళపాక వరి గుమ్మలో ముంగట బంగారి సింగు వరి గుమ్మలో. వరి గుమ్మలు అంటే పదం అల్లుకోవడమేనా లేకపోతే దానికి ఏమైనా అర్థం ఉందా? వరి గుమ్మలు అంటే రావడం,
ఇట్లా వరి గుమ్మలు అంటే ఆయన ఇప్పుడు ఆ పేరుతోటి మాట్లాడకుండా ఇప్పుడు ముద్దుగా మనం పిలుస్తాం కదా అట్లా అట్లా అన్నట్టు ఆ ముద్దుతోటి పిలుసుడు పేరు పెట్టి ముద్దు పేరు అన్నట్టు మొత్తానికి బాగుంది. సో ఇది కూడా మీ అమ్మకానేనా? అన్ని అంటే అమ్మవారినది అన్ని అమ్మవారి అంటే ఇక వీళ్ళు వాడినే, ఇక చిన్నమ్మ వాళ్ళు కూడా పక్క పండి ఉంటారు వాళ్ళు వీళ్ళు. నీకు సొంతంగా ఏమన్నా నేర్చుకున్నావా? అంటే మామూలుగా నీకు సొంతంగా ఏమైనా రాసుకోవడం ఇట్లా వస్తుంది, రాయడం, ఓన్ గా కట్టుకోవడం, రాసుకోవడం ఏమి అట్లాంటిది ఏం చేయలేదు. ఇంకా యూట్యూబ్ లో వేరే సింగర్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఓన్లీ మీ అమ్మ పాటలేనా? మా అమ్మ పాటలు వేరే సింగర్స్ కూడా పాడతా. ఎవరైనా రోజరమణి పాట. రోజరమణి. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసదేవుడెవరే, యాలారాడే నీలవరుడు, అమ్మయ్య నిజమాయేనేమో, యాలారాడే నీలవరుడు, మనుమాను పూలు కోసి మలి కింద పోసి, మనుమాను పూలు కోసి మలి కింద పోసి, మాను నీడల తిరిగే మా దేవుడెవరే, యాలారాడే నీలవరుడు, అమ్మయ్య నిజమాయేనేమో, యాలారాడే నీలవరుడు, కొమ్మ కొమ్మ పూలు కోసి కొమ్మ కింద పోసి, కొమ్మ కొమ్మ పూలు కోసి కొమ్మ కింద పోసి, కొమ్మ నీడల తిరిగే కుమారుడెవరే, యాలారాడే నీలవరుడు, అమ్మయ్య నిజమాయేనేమో, యాలారాడే నీలవరుడు. మొత్తానికి మేము పాట కాకుండా బయట పాట కూడా నేర్చుకున్నాం అన్నట్టు. రోజులవరి పాటలు బాగుంటాయి అవి కూడా. మొత్తానికి అయితే జానపద పాటలు బాగా, మొత్తం సేకరణ పాటలే. సేకరణ పాటలు, జానపద పాటలు, సేకరణ పాటలు. జానపద పాటలు అంటేనే ఇంక రెండు ఒకే దగ్గరకు వస్తాయి. సేకరణ అంటే ఇంకా జానపద ఒకరి నుంచి ఒకరికి నేర్చుకోవడం. జానపద అంటే ఒకరి నుండి ఒకరు రాస్తారు కదా. సేకరణ అంటేనేమో ఇంకా ఊళ్ళల్లో సేకరించి వాడుకునే అన్ని. కాకపోతే అన్ని జానపద పాటలే అంటారు కానీ అట్లా మారుతుంటాయి అంతే, దానికి దీనికి తేడా. సో రోజారమణి కాకుండా ఇంకా వేరే ఏమన్నా నీకు ఫోక్ ఇండస్ట్రీలో బాగా అంటే ఎవరి పాటలు ఎక్కువ వింటారు మీరు? అందరి అంతే, బతుకమ్మ పాటలు కానీ అన్ని. సో ఇందులో ఉందా బతుకమ్మ లిస్ట్ ఉందా? ఇందులో బతుకమ్మ లిస్ట్ లేదు కానీ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, నాసికులో ఉట్టి కోల్ నడకానే చిందో కోల్, నాసికులో ఉట్టి కోల్ నడకానే చిందో కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, అట్నుంచి ఆ గంగా కోల్ యాడికెళ్ళిందో కోల్, అట్నుంచి ఆ గంగా కోల్ యాడికెళ్ళిందో కోల్, అట్నుంచి ఆ గంగా కోల్ ఆదిలాబాదులో కోల్, ఆదిలాబాదులో కోల్ అడిగే పెట్టిందో కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. అడగగానే బాగానే గుర్తు పెట్టుకుని మంచిగా వాడేసిరు. మొత్తానికి అయితే టక్కున గుర్తుకొచ్చేసింది బాగానే. మొత్తం ఎక్కువ పాటలే వినుకుంటుంటారా? ఇంకేమన్నా వర్క్ చేస్తారా? పిల్లలు పట్టించుకుంటారా? పిల్లలు చూస్తా పట్టించుకుంటే కానీ ఇంట పాటలు ఆడబెట్టాలి, పిల్లల గోర వినాలి, రెండు వినాలి. పిల్లల గోర పాటలు రెండు వినాల్సింది అంతేనా? పిల్లలు పాటలు నువ్వు పాడుతుంటావా ఇంట్లో? పాడతా. మీ పిల్లలు ఇట్లా యాక్టివ్ ఉంటారా? మా అమ్మ పాడుతుందని సైలెంట్ గా కూర్చుంటారా? నువ్వు గోల చేస్తున్నావు మేము గోల చేస్తున్నావు అంటారా? లేదు లేదు, అంటే వాళ్ళు ఆడతారు, వాళ్ళు ఇంకా అంతకు తెలియదు కదా. తెలియదు ఇంకా పాప మమ్మీ పాట పాడదా అని తెలియదు కదా వాళ్ళకి, కానీ ఆట ఆడతారు, హుషారుగానే ఆడతారు. మరొక మాట ఈతకమ్మ. ఈతకమ్మల ఇల్లు, ఈతకమ్మలతో ఇల్లు ఉంటుందా? తాటికమ్మలతో ఉంటది కానీ
ఈత కమ్మలతోటి కూడా ఇట్లా కట్టేస్తారు కదా. అవునా? సరే పాడండి, ఎట్లుందో చూద్దాం మీ పాట.